అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రి 40 దినాలనే సంఖ్యను మనము ధ్యానిస్తూ ఉన్నాం. నోవహు కాలము 40 దినముల యొక్క ప్రాముఖ్యత. రెండవదిగా మోషే కాలము 40 దినాల ఉపవాస ప్రార్థనా క్రమం. 40 దినాల ఉపవాసము ద్వారా ప్రకాశించిన మోషే ముఖము రాత్రి ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి చూడండి, బైబిల్లో ఉన్న వారందరూ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనిచూ వచ్చాను. ఎందు అల్లాడుతున్నారు చెప్పడానికి, మళ్ళా చెప్పండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చాలా మందికి అర్థమై ఉంటుంది ఇప్పటికీ. 40 దినాలు ఒక ఫిలిస్తీయుడు ఉదయం వస్తున్నాడంట, సాయంకాలం వస్తున్నాడు. ఉదయం వస్తున్నాడు, సాయంకాలం వచ్చి ఇశ్రాయేలీయులకు సవాలు విసురుచూ ఉన్నాడు. ఏమనో తెలుసా? చూడండి, అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయము 8వ వచనము. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకడిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేమందరము మీకు దాసులమవుతామా? నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులుగా. దేవుని ప్రజలకు జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీద ఉన్నంత కాలం యుద్ధమే. ఆమె ఎంతకాలమో చెప్పాలి. భూమి మీద ఉన్నంత కాలం, ఇంకా మన భాషలో చెప్పాలంటే ఊపిరి ఉన్నంతకాలం ఈ భూమి మీద దేవుని బిడ్డలకు ఏముంది? యుద్ధమే యుద్ధం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7:1. భూమి మీద నరుల కాలము ఏ కాలం అంట? యుద్ధ కాలం, ఎల్లప్పుడూ. ఇక ఈ రోజుతో సమస్యలన్నీ పోయినాయిలే, బాగా ప్రార్థన చేసుకొని తిని పడుకుందాం అనుకుంటే కుదరనే. ఎందుకంటే మనతో యుద్ధం చేయడానికి ఒకడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడి పేరు సాతాను. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని వెదుకుచు కూర్చోలే ఒక మూలన ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉంటాడు. చూడండి, సామెత ఉంది, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంట. తిరిగే కాలు సైతాను గాడిదేంటి? తిరిగే అలవాటు. అందుకనే పని లేకుండా బయట తిరిగే వాళ్ళందరినీ సైతానుగాడు పరిచయం చేసుకొని పాడు చేస్తాడు. పని ఉంటేనే బయటికి వెళ్ళాలి. చెప్పండి నోరున్నాడు. పని లేకపోతే
ఏం చేయాలి ఇంట్లో? మా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. ఏం చేస్తే? మా సమయం ఉన్నంత వరకు ప్రార్థన చేయడం, బైబిల్ నీ దగ్గరికి ఎవరన్నా వస్తే దేవుని గురించి చెప్పడం. సాతానుగాడు ఏం చేస్తాడంట? ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతా ఉంటాడు. వాడి చేతిలో పడకూడదంటే మనం బయట తిరగకూడదు. అది సూత్రం. ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటో తెలుసా? 40 దినముల గొల్యాతు సవాల్. 40 దినముల గొల్యాతు సవాల్ జయించటానికి 7 సూత్రాలు. ఆమె ఈ గొల్యాతుగాడు ఈజ్ ఈక్వల్ టు సాతాను. గొల్యాత్ అంటే ఎవరు? సాతాను సంబంధం, సాతానుకు సూచన. ఎప్పుడెప్పుడు వచ్చాడంటే ఈ సాతాను, ఈ గొల్యాతు ఉదయమునొచ్చాడు. ఏమంటున్నాడో తెలుసా? మీ ఇశ్రాయేలీలందరిలో ఒకడిని నా మీదకి పంపించండి, వాడు నన్ను గెలుచుకుంటే మేమందరము నీకు దాసులమవుతా. వాణ్ణి నేను గెలిస్తే మీరందరూ మాకు. ఎందుకు అందరితో యుద్ధం చేయడం? నా ఒక్కడితో చేయండి అని ఎన్ని దినాల నుండి బైబిల్లో? 1 రోజు అంటే ఓర్చుకుంటాం, చెప్పాలి. 2 రోజులంటే ఓర్చుకుంటాం, 3 రోజులంటే వద్దాకి ఎవడు ఓర్చుకుంటాడా అంటాం మనం. అవునా? గొల్యాత్ ఎన్ని రోజులు అన్నాడు? 40 రోజులు. చూడండి, ఆ మాట ఉంది. అతడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరి వచ్చి వాళ్ళకు ఇదే సవాల్. సైతానుగాడు కూడా ఉదయం వస్తాడు నీ దగ్గరికి, చెప్పాలి. సాయంత్రానికి వేరు, మధ్యాహ్నం కూడా నీ దగ్గరికి వస్తాడు, సాయంత్రం కూడా వస్తాడు. ఏం చేస్తున్నాడా? ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? జాగ్రత్త పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, సైతాను ఏ క్షణాన్నైనా నీ మీద దాడి చేయడానికి సిద్ధముగా ఉంటుంది. అందుకని యేసు ప్రభు అన్నారు, మన ప్రభువారు, అయ్యా మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఏం చేయాలి? అదొక్కటి చేయలేము కానీ మిగిలినవన్నీ చేస్తామంటారు మనం కదా. ఈ రాత్రి, ఈ ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రం వచ్చే సైతానును జయించడానికి, గొల్యాతును జయించడానికి 7 సూత్రాలు చెప్తాను, నేర్చుకోవాలి. ఎవరిని జయించడానికి? ఒకసారి కనిగిరి దగ్గర ఒక ఊర్లో ప్రార్థన పెట్టా. వాక్యం చెప్పిన తర్వాత అందరు లైన్లో నిలబడ్డా ప్రార్థన చేయించుకోవటానికి లైన్ నిలబడితే అందరూ వాళ్ళ సమస్యలు చెబుతారు, ప్రార్థన చేస్తారు. ఒక ఆమె వచ్చయ్యా, మా ఇంటికి ఎదురోడు తొందరగా పోయేటట్టు ప్రార్థన చేయయ్యా, 40 రోజులు ఉపవాసం ఉండి వాడి కోసము. దేనికి? వాడు తొందరగా. గొల్యాతు తెచ్చే ఆలోచన ఇది. గొల్యాతు ఏమంటున్నాడు? 40 దినాలు చెబుతున్నాడు, మీలో ఒకడు వచ్చి నన్ను గెలుచుకొని వెళ్ళ. ఇశ్రాయేలీల్లో ఎవడికి ధైర్యము చాలా, ధైర్యము, సైనికులందరూ భయపడి వెళ్ళిపోతున్నారు, ఎవరు ముందుకు రావట్లా, అందరూ భయపడుతున్నారు. ఇట్లా ఎన్ని దినాలు? 40 దినాలు జరుగుతావు. 40 దినాలు, 1 రోజు కాదు, చెప్పాలి, 2 రోజులు కాదు. ఎన్ని దినాలు? ఎవరన్నా సమస్య వచ్చినప్పుడు మనతో అనే మాట ఏం తెలుసా? ఒకసారి, 1 నెల, 2 నెలల, ఒకసారి, 1 సంవత్సరమా, ఇక నేను పడలేకపోతున్నా. సైతాను నీ మీద ప్రయోగించే శ్రమ అలాగే ఉంది. 1 దినము కాదు, 1 నెల కాదండి. అందుకనే గొప్ప దైవజనుడు చెప్పాడు, 40 దినాలు కావచ్చు నీకు శ్రమ, 40 నెలలు కావచ్చు నీకు శ్రమ, 40 సంవత్సరాలు కూడా కావచ్చు. పరిమితి ఏమీ లేదు. ఆమె ఈ షర్టు 4 రోజులు వేసుకుంటే మాసిపోతే, ఈ షర్టు తీసి ఉతికితే మరలా మట్టి అంత ఏమవుతుంది? నీ మీదకి వచ్చే శ్రమలు, శోధనలు, సైతాను క్రియలు అలా మాసిపోయేవి, ఉతికితే పోయేవి.
కానే కాదు. ప్రియులారా, గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలీలతో సవాలు విసరించాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలున్న సైన్యం అంతా భయపడిపోతే ఒక అబ్బాయి వచ్చాడు. ఆయన పేరే దావీదు. ఆమె ఈ దావీదు వాడంటున్న మాటలకి కోపం వచ్చింది. గొల్యాతు అంటున్న మాటలకి కోపం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమని తెలుసా రాజా, వాడి మీనికి యుద్ధానికి నేను పోతాను, నేను వెళ్తా. సౌలు అంటున్నాడయ్యా, వాడు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ అయ్యాడు యుద్ధములో, నువ్వు వాడి మీదకి వెళ్ళడానికి సాధ్యము. దావీదు చెప్పాడయ్యా, నేను కూడా సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపా, ఎన్నో గొప్ప కార్యాలు చేశా, దేవుడు నాలో ఉన్నాడు. దానియేలు గ్రంథం చదవండి, 11వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ వచనములో 2వ భాగం. తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చదవండమ్మా 11:10 లేదా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, క్షమించండి. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. అందరూ చెప్పండి నోటితో, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎవరు? తమ దేవుణ్ణి ఎరిగినవా, తమ దేవుణ్ణి ఎరిగినవా. కాబట్టి ప్రభు బిడ్డల గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే మన దేవుని బలము మనకు తెలుసు. చూడండి, అక్కడ దావీదు వెళ్ళి రాజుతో చెప్తే రాజు ఆ మాట అన్నాడు, దావీదు జవాబు చెప్పాడు. ఇక దావీదు యుద్ధానికి వెళుతూ మధ్యలో లోయ ఉంది. 40వ వచనం 17వ అధ్యాయము. కర్ర చేత పట్టుకొని లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన సంచిలో వేసుకున్నాడు. ఇది ఒక రాత్రంతా చెప్పుకునే బలమైన వాక్యం. ఏంటో తెలుసా? లోయలోకి వెళ్ళి నున్నని 5 రాళ్ళు ఏరుకున్నాడు. లోయ అంటే శ్రమ. లోయ అంటే శ్రమ. ఆ లోయని దావీదు గారు అన్నాడు, గాఢాంధకారపు లోయ. లోయ శ్రమకు సాదృశ్యం. ఎందుకో తెలుసా? ఆ లోయ ఎవరు కనపడరు, ఎవరు నీకు సహాయము చేయరు, ఎవరు నీ తోడు రారు, ఒంటరికి వెళ్తా ఉంటారు. ఆ లోయలో, ఆ ఒంటరి సమయంలో నువ్వు ప్రభుతో ఏకమై 5 శక్తివంతమైన బలమైన కార్యాలను పొందుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. లోయలో గుండా వెళుతున్నాడు దావీదు గారు. వెళుతూ ఆ లోయలో 5 నున్నని రాళ్ళు ఎన్నుకున్నాడు. 5 నున్నని రాళ్ళు దేవుని యొక్క 5 పేర్లకు సాదృశ్యం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అద్భుతాలు. 5 రాళ్ళు ఎన్నుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. నున్నని రాళ్ళు. చెప్పాలి, ఏ రాళ్ళు? నున్ననిగా రాయి ఎప్పుడవుద్దంటే ఆ రాయి తరిచి చేస్తే ఆ రాయి ఏమవుద్ది? నున్నగా. సహజంగా రాయి నున్నగా ఉండదు, గరుకుగా ఉండింది. గరుకు పోవాలంటే ఆ రాయిని బాగా సాధన చేయాలి. నువ్వు దేవునిలో నున్న
సన్నగా తయారు కావాలంటే శ్రమల ద్వారా, కష్టాల ద్వారా నిన్ను దేవుడు సాధన చేస్తాడు. ఆమేన్. అలా సాధనైనవి, ఆ లోయలో సాధనయ్యి దావీదు గారు 5 రాళ్ళు తీసుకొని వాని మీదకి వెళితే చూడండి, మనోడు అంటున్నాడు గొల్యాతు 44వ వచనం, నీవు కర్ర తీసుకొని నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరులను బట్టి దావీదును శపించాడు. ఇప్పుడు చెప్పాలి, పైకి కనపడేది దావీదు దగ్గర కర్రే గాని సంచిలో ఉన్న ఏడి చెప్పాలి 5 నున్నని ఇవి కనబడలా. ఆమె ఇవి నీ ప్రార్థనలో ఉన్న శక్తి అందరి ఎదుట చూపించాల్సిన పని లేదు. నీ ప్రార్థనా శక్తి దేవునికి తెలుసు, నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు దాన్ని లోపల నుండి బయటికి తీయాలి. అర్థమైందా? ఎప్పుడైతే దావీదు వాడి మీదకి వెళ్ళాడు, గొల్యాతు చూసి అంటున్నాడు, కర్ర తీసుకొని వస్తున్నవేంది? నేనేమన్నా కుక్కనా? ఇది బయటికి కనపడేదే ఈ కర్ర. కనబడనివి ఎక్కడున్నాయి? నీ హృదయములో ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 1 కొరింథీ, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. ఆమేన్. అద్భుతమండి దేవుని క్రియలు. అవి ఎక్కడుండాలి? దావీదు 5 రాళ్ళు ఎక్కడున్నాయి? ఒక చోట కుప్ప పెట్టాడా? మూట కట్టాడా? సంచిలో వేసుకొనెను. సంచి మన హృదయానికి సాదృశ్యం. హృదయములో భారముతో కూడిన, బాధ్యతతో కూడిన, బలముతో కూడిన ఆయుధాల్లాగా ఉండాలి. ఆమేన్. నీ హృదయములో 5 దేవుని శక్తివంతమైన కార్యాలు. దావీదు వెళ్ళగానే కర్రను చూసి కుక్కను కొట్టడానికి వచ్చావనుకున్నాడు. నీ దగ్గర కనబడని ప్రార్థనా శక్తి ఉండునుగాక. నేను చాలా మార్లు చెప్పి ఎక్కడికి వెళ్ళినా మళ్ళా చెప్తున్నాను, వినండి. నేను డిగ్రీ ఏసీ కాలేజీలో చదివేటప్పుడు గుంట గ్రౌండ్లో పెద్ద మీటింగులు పెట్టారు. అందరు వచ్చారు, చాలామంది వచ్చారు. ఆ దైవ సేవకుడు మీటింగ్ ప్రారంభంలో ఫలానామొచ్చి ప్రార్థన చేస్తుందని పిలిస్తే ఆమె ప్రార్థన చేయడానికి లేచిందండి. లేవగానే అప్పట్లో పేదరాలిగా కనబడింది. చినిగిపోయింది జాకెటు, కుట్టుకుంది. చినిగిపోయింది చీర, ఏం చేసింది? కుట్టుకుంది. ఏం భయపడమాకండి. మొన్నటి దాకా మనం కూడా బట్టలు ఏం చేసి చినిగిపోతే కుట్టు. ఇప్పుడు కదూ కావాలని చించుకుంటున్నాం, కావాలని. ఆమెకెళ్ళి చూసి మేము అనుకున్నాం, ఏం సేవకుడయ్యాను, ఎంత పెద్ద మీటింగుకు ఈమెను పిలిచాడేంది ప్రార్థనకి అని అనుకున్నాం. సత్యం. ఆ మాట అనుకొని కొంచెం చులకనగా చూస్తున్నాం. వెళ్ళి మైకు పట్టుకుంది. గుంట గ్రౌండ్లో ఉన్న వారందరికీ గుండెలు కదిలించబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభును పైకి చూడటానికి చెప్పాలి పేదరాలే గాని ఆమె హృదయమని సంచిలో 5 నున్నని రాళ్ళు. నీకు నాకు కనబడని ఆత్మీయ కృపావరాలు మనలో ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే దావీదు రాళ్ళ సంచిలో వేసుకుని, ఎవరికి తెలియదు. ఇదిగో నా దగ్గర 5 రాళ్ళు ఉన్నాయని చెప్పాడా? ఎవరికి చెప్పలా. చూసారా? ఎప్పుడైతే ఆయన సంచిలేసుకున్నాడో కనబడేది మాత్రమే కర్ర. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కనబడేవి కావు, మీకు కనపడేవి కావు.
లోకానికి కనపడేవి. అమ్మో, ఆమెను కదిలిస్తే ఏం ప్రార్థన చేస్తే అనాలి, అది కనబడని ఆయుధము నీకు. ఆమె అయ్యా, ఆమెను కదిలిస్తే ఏం పాట పాడుది అని అనాలి, అది నీకు కనబడని ఆయుధం. ఫలానా బైబిల్ చదివితే ఎంత బాగుంటుంది. కనబడని తెలుసా, బైబిల్ చదవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమందికి ఎన్ని అధ్యాయులు ఎక్కడుంది తెలియదు. మంగళగిరిలో వాక్యం చదువుతుంటే నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవమనగానే ఆ ముందు కూర్చుంది, త్వరగా తెస్తుందని. దీన్ని అటు ఇటు చెప్పింది, నా బైబిల్లో లేదు సార్, నీ బైబిల్లో ఉంది అని చదవ. అంటే ఆమెకు నహూము గ్రంథం ఉన్న సంగతి ఫలానా అమ్మాయి ఎక్సలెంట్గా చదువుతుంది. అది కనబడని ఆయుధం. ఆమె నీ సంచిలో అనగా నీ హృదయములో యుద్ధోపకరణాలు ఉండాలి. అవి ఏంటి అంట? చదువుమ్మా. అవి శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. దుర్గాలంటే పెద్ద పెద్ద కోటలు. వాటిని మన దగ్గర ఉన్న యుద్ధోపకరణములతో వాటిని ఏం చేయాలి? పడగొట్టాలి. ఆమె అద్భుతమైన దావీదు దగ్గర ఇప్పుడు చెప్పాలి, కనబడని ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. ఆమె మరి నీ దగ్గర ఒకటన్నా ఉందా? ఒక్కటన్నా ప్రయత్నం చేస్తావా? దావీదు దగ్గర 5 ఆయుధాలు ఉన్నాయి. ఒకటేంటి? ఆశ్చర్యకారు. 2 ఏంటి? ఆలోచన. 3 ఏంటి? 4 ఏంటి? నిత్యుడగు. 5వది సమాధానకర్తయగు. దావీదు బయలుదేరితే కనపడేది కర్రే కానీ కనబడనివి 5 బలమైన ఆయుధాలు దావీదు హృదయములో ఉన్నవి. ఆమె ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతం. ఆమె ప్రార్థన చేస్తుంది మైకు తీసుకొని, ప్రభువా వేకువజామున 3 గంటలకు ప్రార్థన చేయాలమ్మా, నువ్వు మీటింగులో నువ్వు లేచి ప్రార్థన చేయమని నన్ను బలపరిచావు, ఆ రీతిగానే ఇక్కడ నన్ను నడిపించావు. గుండెలు పగిలిపోయాయి. ఇక్కడ ప్రార్థన చేసే విషయం ముందుగానే దేవుడు ఆమెకు. మరి నీకు నాకు మనందరికీ ఇట్టి భక్తి బలము ఉండునుగాక. గొల్యాతు సవాలు ఎప్పుడెప్పుడు వచ్చింది? ఉదయం వస్తుంది, చెప్పాలి, మధ్యాహ్నం వస్తుంది. సైతాను నీ దగ్గరకు ఉదయం వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది. అందుకనే ఎవడు నిద్రపోతాడు కూడా ఉదయం పోతాడు, చెప్పాలి, మధ్యాహ్నం పోతాడు, సాయంత్రం కూడా. ఇంకా కొంతమంది 3 సార్లకి 7 వచ్చి కూడా, చెప్పాలి, మందిరములో కూడా. సైతాను కొంత దగ్గర ఎవరుంటారు? ప్రియులరా, ఆత్మీయ జీవితములో నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఆమె దావీదు ఆ మాట చెప్పన్నాడు. 45 కాడ నుంచి చదవండి. 45, 46, 47 వచ్చిన దావీదు కత్తియు ఈటను బల్లెమును నమ్ముకొని నీవు నా మీదికి వచ్చుచున్నావు. అయితే నేనేమో ఎలా వస్తున్నా తెల, జీవము కలిగిన దేవుని నామం పేరట నీ మీదికి వచ్చు. ఆయన దగ్గర ఎన్నున్నాయి, ఈయన దగ్గర ఏమున్నాయి? మనము యుద్ధానికి వెళ్ళాలంటే సహజంగా చేతులు ఏముందిరా అని అడుగుతాం. పాము కనపడింది, కొట్టాలి, ఏమని అడుగుతాం మనం? నీ చేతిలో కర్ర ఉండాలి కదయ్యా. దావీదు చేతిలో కర్ర ఉంది, అవతల కనబడని ఆయుధాలు. అవన్నీ చెప్పలే దావీదు. యెహోవా నామం పేరట నేను నీ మీదికి వచ్చుచున్నా. అద్భుతం అండి, అద్భుతం. చివరిన ఒక మాట అంటాడు, 47, 48 వచనాల్లో ఎక్కడొక చోటు ఉంది, యుద్ధము యెహోవాదే.
యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. ఆ యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. చూసారా, దావీదు పాట ఇదైతే గొల్యాతు పాట నువ్వు కుక్కననుకొని వస్తున్నావా? రా, నీ మాంసాన్ని కాకులకు, పక్షులకు, మృగములకు వేసేస్తానన్నాడు. దావీదులో కొంచెం కూడా భయము లేదు. ఇప్పుడే చదువుకున్నాం, ఏంటో తెలుసా? దానియేలు 11:32లో తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దావీదు భయపడట్లా, అందరూ భయపడి చూస్తున్నారు. దావీదు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన మనసులో అనుకుంటున్నాడంట దావీదు. ఏమని? ఎఫెసీ 6:10 చదవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు? దేవుని యందు బలవంతులై ఉండుడి. ఆమేన్, ఆమేన్. ఎవరి యందు బలవంతులు? దేవుని యందు బలవంతులు. అద్భుతమైన దావీదు తన మనసులో ఆ మాట అనుకున్నాడు. ఏమని? తోదకు చెప్పాలి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. గొప్ప దైవజనుడికి కరోనా వచ్చింది. ఆయన వయసు చాలా ఎక్కువ. హాస్పిటల్లో ఉంటే బెడ్ మీదనంట ప్రార్థన చేసుకుంటా ఉండేవాడట. అప్పుడు సైతాన్ గాడు వచ్చి, ఇంకా చాలయ్య నువ్వు చేసిన పని, 2-3 చర్చీలు కట్టా, సంఘాలు నడిపిస్తున్నా, ఇంకా చాలే పోదాంప అంటే, అప్పుడు తన కళ్ళు మూసుకొని అనుకున్నాడంట, ప్రభువా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీ యందు నేను బలవంతుడనై ఉంటాను. ఆమేన్, ఆమేన్. బలవంతులై ఉండుట. చూసారా, ఏమై ఉండాలి? అద్భుతం. ఆ మాట అనుకున్న తర్వాత ఆయనను దేవుడు వచ్చి రాత్రికాలం కూర్చొని ఒక్కొక్క అవయవమును తట్టి తాకి స్వస్థపరిచాడంట. ఆమేన్. చూసారా? కాబట్టి మనం కూడా గొల్యాతులున్నారు. ఎవరున్నారు? అబ్బా, మా ఆయన పెద్ద గొల్యాతు అనుకోమాక. మీ ఆయన కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, సైతాను ఎవని ద్వారానైనా నీకు యుద్ధము ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దావీదు ఆ యుద్ధానికి వెళుతున్నాడో, దావీదు దగ్గర 7 సూత్రాలు ఉన్నాయి. 5 ఆయుధాలే కాకుండా 7 సూత్రాలు ఉన్నాయి. వాటిలో చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు. మొదటిది, దేవుడిచ్చే సర్వాంగ కవచము. మొదటిది దేవుడిచ్చే, అందరు చెప్పాలి, దేవుడిచ్చే ఏంటిది? సర్వాంగ కవచం అంటే సర్వ అంగాలు, అంటే ఉన్న అవయవాలన్నీ కప్పుకునేలా ఉంటుంది కవచం. సర్వ అవయవాలు, అంగాలంటే అవయవాలు. ఈ అవయవాలన్నీ దేవుని మహిమతో కప్పుకోవాలి. అదే సర్వాంగ కవచం. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొందునే, నీ తైలాభిషేకము నిండెనే, నా అంతరంగమంతయును. కప్పుకోవాలి మనం. నీ చెయ్యి అలా తాకితే ఆ స్పర్శ ఎలా ఉండాలో తెలుసా? దేవుని మహిమ ఆ స్పర్శలో కనబడునుగాక.
ఒక రోజు షేక్ హ్యాండ్ ఇవ్వమన్నాడు నన్ను. సెకండ్ ఇవ్వమంటారే అట్లా షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇవ్వగానే బ్యాంక్ దగ్గర, ఏందన్నా నీ చెయ్యి చల్లగా ఉంది అని. ఎలా ఉందంట? మరి నీ చేయడం నా చెయ్యి ఎప్పుడు కాలుతుంటుందన్న. నీ చెయ్యి ఏందన్న చల్లగా ఉంది. నాలో దేవుడు ఉన్నాడు రా, అందుకని నా చెయ్యి ఎలా ఉంది చెప్పాలి. ఎలా ఉంది? నీ ప్రతి అవయవము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీ స్పర్శలో సాతాను చెయ్యి. ఎందుకో తెలుసా? నీవు సర్వాంగ కవచమును ధరించుకున్నావు. ఒకసారి దైవజనుడు ట్రైన్లో వెళుతుంటే నలుగురు కలిసి పేకాట ఆడుతూ ఎన్ను కూడా అడిగారంటయ్యా, నువ్వు కూడా రా మాకు తోడు పేకాడటానికి. అయ్యా, ఆ పేకలు పట్టుకోవడానికి నాకు చేతులు. ఎందుకని ఈ చేతులు? దేవుని అయ్యా. ఆమె పరిశుద్ధమైన పని చేయడానికి ఈ చెయ్యి, కానీ అపరిశుద్ధతని ముట్టుకోవడానికి నా చెయ్యి పనికిరాదు. ఎంత పరిశుద్ధత! ప్రతి అవయవాన్ని మనము ఈ రీతిగా సిద్ధపరచుకుంటే సర్వాంగ కవచం. రెండవది చూడండి ప్రియులరా, రెండవది నడుమునకు సత్యమనే దట్టి. ఆమె ఆమె నడుమునకు చెప్పాలి సత్యమనే దట్టి. నేను పోయినసారి చెప్పాను, మరలా చెప్తున్నా. ఒక ఆయన మంచి బిలీవరు, మంచి విశ్వాసి, భార్య కూడా మంచి విశ్వాసే, చదువుకున్నాడు, ఉద్యోగం రాలి, ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు. ఆ కుమార్తెకు ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఇద్దరు సాయంకాలం దాకా ప్రార్థన చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు ఈయన సాయంకాలం బయటికి వెళ్ళగానే ఒకడిద్దరు డబ్బు తీసుకొని వచ్చి, అమ్మా సారుకు చెప్పమ్మా నా పని చేయటంలే, నాకు అనుకూలంగా బిల్లు చేయమను, ఇది ₹1,00,000 ఆడబెట్టుకొని ఇచ్చాడు. ఎన్నన్నా స్త్రీ బలహీనమైన చెప్పండి ఘటం, ఏ ఘటం? బలహీనమైన ఘటం బాగుంది, కానీ బలహీనం ముందు బలహీనం ఉంది. అర్థమైందా? ఈమె సంబరపడి సంతోషపడి 1,00,000 పెట్టుకొని ఫోన్ చేసి, అయ్యగారండి అక్కడ అసలు రాజమండ్రి కిలోల భాష అట్టు, అయ్యగారండి ₹1,00,000 వచ్చినాయి. నీకెవరు 1,00,000 వచ్చినాయి ఏంటంటే, ఒక ఆయన పని చేస్తుండంట కదా, ఆయనకు అనుకూలంగా అంట పని చేయి 1,00,000 ఇచ్చిపోయాడు. అర్జెంటుగా ఆయన్ను పిలిచి 1,00,000 వెనక్కి, అర్జెంటుగా పిలువు, అవి మనవి, ఆ డబ్బులు మనయి అనగానే, ఇక విశ్వాసి కదా, భర్తకి ఏమై ఉండాలి? ఒక్కళ్ళు చెప్తారా? భర్తకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఏడబడి ఉండాలి? పెద్దోళ్ళు పూర్వం ఆడబడి ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంత మర్మం తెలియక వాక్యం ఆడబడి పడి ఉంటాం కదా, లోబడి. అప్పుడు చదువు లేదు కదమ్మా, బైబిల్ పెద్దగా అంత చదివేవాళ్ళు కాదు కాబట్టి ఆడబడి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు పడి ఉండమన్నది ఏంటి? లోబడి. నీకెందుకో ఆడబడి ఉండనేవాళ్ళు భార్య లోబడి వాడిని పిలిచి ₹1,00,000 ఇచ్చి ఆయన వచ్చేలేక ముసుకేసుకొని బాధపడతా కూర్చుందంట. వచ్చిన డబ్బులు పోగొట్టావు, పిల్ల ఫీజుకు సరిపోయి, మనకు సరిపోయాయి, నాకు బంగారానికి అన్నీ సరిపోయాయి, నువ్వు అనవసరంగా పోగొట్టావని ఆయన మీద గొడవాడిందంట. అప్పుడు చెప్పాడంటమ్మా, ఈ డబ్బులు తీసుకుంటే నీకైనా నాకైనా మన కూతురుకైనా అనారోగ్యం వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఏమొచ్చింది? ఈమెను బంగారం వచ్చింది, ఆయన ఏమంటుండు? అనారోగ్యం అని చెప్పి ఇద్దరికి గొడవ అయిందంట. మెట్టుకి ఇద్దరు కలిసి ప్రార్థన చేశాడంటే ఏం చేశాడంట, ప్రభువా నేను చచ్చిపోయినాను, సత్యాన్ని విడువని చెప్పాలి, విడువని అని చెప్పి రాత్రి ఈమె కూడా ప్రార్థన చేసిందంట. కానీ బలహీనమైన ఘటం కదా, కొంచెం బాధతోటి పడుకుంది. ఉదయాన్నే ఫీజుకు డబ్బులు లేవండి, సరే నేను తెస్తాలేని ఈయన పనికి వెళ్ళిపోయాడు. 10 గంటలకి, వినండి జాగ్రత్తగా, 10 గంటలకి R&B ఈ రోడ్లు భవనాల శాఖలో ఇంజనీరు అయ్యావు నువ్వు,
పలానా చోట జాయిన్ కమ్మని ఆర్డర్ వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అపాయింట్మెంట్ ఆర్డరు వచ్చింది. 10కి ఆర్డర్ తీసుకొని ఏమయ్యే దాన్ని అక్కడ పెట్టింది. ఇంకా సాయంకాలం ఆయనకు రాగానే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా రాత్రి అయి తీసుకొని ఉంటే చెప్పాలి, ఈ ఆర్డర్ వచ్చేది అవ్వాలి. ఇంకా కొంతమంది ఏమన్నారు, రాత్రి అయి తీసుకుంటే అయ్యి ఉండేవి చెప్పాలి, ఈ ఆర్డర్ ఉండేది. ఈ రెండు కలిపి లలిత హాస్పిటల్కి పోవాలి. ఈ హాస్పిటల్లో ఆడ తెమ్మనేదే కానీ వెనక్కి తిరిగి ఇచ్చేది. తీసుకెళ్ళిన వాళ్ళ ఇంక తీసుకురా డబ్బులు. లాస్ట్లో వచ్చే శవము, అమ్మ పోతే డబ్బులు. ఆడ అదే పరిస్థితి. కొన్ని హాస్పిటల్ వేలు లక్షలు. ఆయన చెప్పాడంటమ్మా, రాత్రి ఆ డబ్బులు తీసుకొని ఉంటే ఈ ఉద్యోగం వచ్చేది కదా. మన సాక్ష్యం చెప్తున్నా. ఆయన పరీక్షలు ఎలా ఉన్నాయో తెలుసా? అంత గొప్ప విశ్వాస అయితే ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. పెళ్ళి కూడా కాలం ఏమైంది, బాగా బీటెక్ చదువుతుంది, చనిపోయింది. ఇక ఆయన ఎన్ని ప్రశ్నలు వేసుకోవాలా? మనలాంటి తొక్క ప్రశ్నలు కాదు, ఆయన గట్టి ప్రశ్నలు వేసుకోవాలి. కానీ వేసుకోకుండా అంటున్నాడు, ప్రభు దగ్గరుందయ్యా నా కుమార్తె. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ప్రియులారా, నడుముకు ఏముండాలి? సత్యము తట్టి ఉండాలి. ఆమేన్, ఆమేన్. సత్యం అనే తట్టి ఉండాలి. ఇది ఒక ఆయుధం. ఆమేన్. 7 ఆయుధాలు చెప్పాను. మొదటిది సర్వాంగ కవచం, రెండవది సత్యం అనే, మూడవది చూడండి నీతి అను మహిమ. బైబిల్లో భక్తులందరూ నీతిమంతుడని బిరుదు పొందారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. యోబు గారు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. భక్తులందరూ నీతి పరులే. అయితే మనకు కూడా ప్రభువు నీతి ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములు ఉంది ఆ మాట. యేసయ్య రక్తములో మనం ఇప్పుడు నీతిమంతులము అయ్యాము. ఆమేన్. మనం ఇప్పుడు యేసయ్య రక్తంలో ఏమై ఉన్నాము? నీతి ఉండాలి. ఆమేన్. ఏముండాలి? నీతి. చాలా ప్రాముఖ్యం. మనం వేసే ప్రతి అడుగులో నీతి ఉండునుగాక. ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. ఆ నీతి నిన్ను అభివృద్ధి చేసింది. 4వది చూడండి ప్రియులరా, ఆ 15వ వచనం, 6-15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సనే చూడు. సిద్ధ మనస్సనే చూడు ఉండాలి. పాదాలకు ఏముండాలి? సిద్ధ మనస్సనే. సువార్త ద్వారా నీవు రక్షింపబడినప్పుడు నువ్వు సిద్ధపడాలి దేనికైనా. ఆమె ప్రభు నిన్ను ఎక్కడికి నడిపించినా నువ్వు వెళ్ళడానికి ఏమై ఉండాలి? సిద్ధపడి. ఆ సిద్ధ మనస్సుని చూడు నీ పాదాలకు. ఆమె ఇప్పుడు కొంతమంది కొన్నిటకు సిద్ధపడి కొన్నిటకు సిద్ధపడ. చెప్పనా? దేవుడు మేలు చేస్తే సిద్ధమే, కీడు చేస్తే సిద్ధంగా. అంటే ఒక చెప్పు ఒక కాలికేమో ఒక చెప్పు ఉంది, ఇంకొక కాలికి చెప్పు ఎలా కుదురుద్ది? నడుస్తావా? చెప్పాలి. నడుస్తామా మనం? పిచ్చోడు అనుకుంటారు ఎవరన్నా చూస్తే. ఒక కాలికి చెప్పు ఉండి ఒక కాలికి లేకపోతే నువ్వు కూడా అంతే. 2 పాదాలకు సిద్ధ మనసని చూడు. ఒక పాదానికి ఉంటే చాలదు, కొన్ని మేళ్ళు వస్తే చాలదు. మేలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించి, కీడు వచ్చినప్పుడు దేవుణ్ణి విమర్శించకూడదు. యోబు గారు అంటున్నాడు, మనము ఎల్లప్పుడూ దేవుని యందు మేలు అనుభవించదుమా, కీడు అనుభవించ తగదా? 2 ఉండాలి. మేలుండాలి, రెండిటిలో ప్రభువును మహిమపరచగలగాలి. ఆమేన్. ఎల్లప్పుడు మేలే అనుకోమాట. నీకు సిద్ధమైన మనసన్న జోడు లేదు, ఒకటే ఉన్నది.
మేలు కీడు. ఒక గొప్ప కవి రాశాడు, కలిమి లేములు కావటి కొండలు. అర్థమైందా? కలిమి లేమి కావటి కొండలంట. కావడి పట్టుకునేవాళ్ళు ఇదివరకు గుర్తుందా? ఇప్పుడు అసలు పట్టుకునేవాడే చిచ్చేస్తే నీళ్ళు, చిచ్చేస్తే ఆమె మా మోటార్ చెడిపోయింది, నీ మోటార్ నువ్వు మోసుకోరాదు, ఈరోజు ఒకరోజు మొయ్యరాదు. అప్పే మోసే ప్రశ్నే. కావట్ల నుండి ఇటొక బొంగ మధ్యలో ఎత్తుకొని నీళ్లు మోసేవారు. ఏ బొంగలో నీళ్లు తగ్గినా కావటి సరిగా భుజం మీద చెప్పాలి, సమానంగా ఉండాలి. కలిమి లేమి, కష్టము సుఖం, సంతోషము దుఃఖం సమానంగా ఉండాలి. ఆమె ఒక బిందెలో నీళ్లు పట్టుకున్నావు, ఇంకొక బిందెలో నీళ్లు లేవు, కాబట్టి మొయ్యగలమా? రెండు ఉండాలి. అందుకనే సిద్ధ మనస్సని చూడు. ఆమేన్. తర్వాత 5వది చూడండి, విశ్వాసమనే డాలు. ఏ బాణం వచ్చిన ఈ డాలు ముందు పెడితే బాణం వచ్చి దాన్ని గుర్చుకొని ఆగిపోవునుగాక. అసలు విశ్వాసమే లేదు, బాణం వస్తుంది, ఏం చేస్తావు? చెయ్యి అడ్డం పెడితే నిలబడదు. ఏముండాలి నీ దగ్గర? విశ్వాసమనే బాణం వస్తుంది. అగ్ని బాణాలు పైన రాయబడింది, సైతాను వేసే అగ్ని బాణాలు. అగ్ని బాణాల నుండి వస్తూ ఉంటే వాటిని ఆపాలంటే మన దగ్గర డాలు ఉండాలి. డాలు అంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే డాలు లేనట్లు. డాలు లేకపోతే వచ్చే బాణాన్ని నువ్వు ఏమీ ఆపలేవు. అర్థమైందా? బాణం వేసాడు సాతాను, నీ దగ్గర విశ్వాసం అనే డాలుంటే అలా పెడతావు, బాణము దాన్ని గుర్చుకొని ఆగి. ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఎంత ప్రమాదం వచ్చు. వాడు రోజు బాణాలు వేస్తాడు, నువ్వు రోజు అడ్డం పెట్టాలి. నీ దగ్గర ఏముండాలి? డాలు, విశ్వాసం అనే. తర్వాత చూడండి, మరియు నీ తలకంట చెప్పమ్మా, వినపడలా? రక్షణయను శిరస్త్రాణం. నిన్ను చూడగానే రక్షణ అనే శిరస్త్రాణము కనబడాలి. ఆమేన్, ఆమేన్. రక్షణ అనే శిరస్త్రాణం. చూసారా? ఒకసారి ఏం జరిగింది తెలుసా? ట్రైన్ వచ్చి ఫస్ట్ ప్లాట్ఫారం మీద ఆగి, ఎవడో పనికి మనలోడు చెప్పాడు ఇది హైదరాబాద్ పోయేదని. పాపం 4-5 వచ్చారు పల్లెటూరు నుంచి, వాళ్ళకి తెలియదు. ఎవడో ఏం చెప్పాడు? హైదరాబాద్. నేను లైన్లో ఉంటున్నాను, నెట్టుకొని ఆ బండి కదులుతుంది ఆగాయి అని వెళ్ళి హైదరాబాద్ టిక్కెట్లు కొని ఆ బండి కదిలే మినిట్లో వెళ్ళి ఎక్కారు. అది హైదరాబాద్ బండి. కదలగానే వాళ్ళకి అప్పుడు చెప్పిన పాపం దూకారు. పల్లెట్టు పాపం తెలియని వాళ్ళండి. ఆ 3-4 మోకాళ్ళు పగిలిపోయాయి, కింద పడి ఎట్లా చనిపోవాలి. నన్ను నెట్టుకొని మన దగ్గర ఉన్న స్థిరస్థానము వాటిని చూసినప్పుడు నువ్వు వాళ్ళని నెట్టకూడదు, నువ్వు వాళ్ళు నేను నెచ్చిన చూస్తూ నష్టపోయా. తర్వాత చెయ్యాలి, మేము తొందరపడి నిన్నిటి తీసుకుపోయినందుకు మాకు మోకాళ్ళు చిరస్నానం. మన దగ్గర ఇక్కడ యేసయ్య రక్షణ కనపడుతుండునుగాక. 7వది చదవాలి, దేవుని వాక్యమనే ఖడ్గమంట. వాక్యమనే ఖడ్గం అంటే ఏంటి? కత్తి. అమ్మా చెప్పాలి, ఏంటిది? ఉందా నీ దగ్గర? మొన్న నీకు సాన పట్టించినవి అంటున్నావా? ఈ కత్తులు కాదు, వాక్యమనే ఖడ్గం. వాక్యమనే. చూసారా? నువ్వు నిద్రపోతూ మధ్యరాత్రిలో నిన్ను లేపితే, అర్థమైందా? వాక్యాన్ని నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నీవు ఆ స్థితిలో ఉంటావో వాక్యం అనే ఖడ్గం ముందు ఇంకా ఏమీ నిలబడలేదు. ఈ 7 సూత్రాలు పాటిస్తే గొల్యాతు 40 దినాలు సవాలు చేసిన మనకేమి భయమో.
భయమో చందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు. భయమో చందకు నీవు, దిగులు చందకు నీవు, భయమో చందకు నీవు, చందకు నీవు, జీవమిచ్చిన యెహోవన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. 7 సూత్రాలు తెలిసి ఉండాలి, 7 సూత్రాలు కలిగి ఉండాలి. సైతానేసే ఏ ఎత్తుగడనైనా, సైతాను మన మీనికి ఎప్పుడు యుద్ధానికి వచ్చినా 7 సూత్రాలతో సాతానును జయించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.